పవిత్ర పుణ్యక్షేత్రాలు, హిందూ పుణ్యక్షేత్రాల దగ్గర కావాలని చర్చిలు ఏర్పాటు చేయడం, లేకపోతే దర్గాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటిది చేసే వ్యవహారాల్ని ఆదిలో ఇప్పుడు ఆపినటువంటి సంఘటన హిందువులు కలిసి జాగ్రత్తగా మన సోషల్ మీడియాలో ప్రారంభించి బహిరంగ పోరాటం చేయడంతో ఆగింది. శ్రీశైలం దగ్గర లింగాల గట్టులో మొన్ననే మాట్లాడుకున్నాం. అక్కడ అక్రమ దర్గా కట్టారు అన్నటువంటి విషయం. ఆ కింద ఉన్నటువంటి కాలువ దగ్గర లాంటి చోట్లను కట్టుకొచ్చారన్నటువంటిది. దాని మీద హిందువులు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి నేపథ్యంలో తొలగింపు జరిగింది. అది అసలు ఎవరిది అన్నది క్లెయిమ్ చేయకుండా నిశ్శబ్దంగా ముందు నడిపేసి ఆ తర్వాతన దాన్ని జాగ్రత్తగా ఏదో ఒక సొసైటీ పేరుతో నడపడానికి ప్లాన్ చేసినటువంటి దాని మీద గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి వేళ సోషల్ మీడియా ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో హిందువులు పెద్ద ఎత్తున స్పందించడంతో ఇప్పుడు అక్కడ ఆ సమాధిని కట్టారు. సమాధిని తర్వాత దర్గా కిందకి మార్చాలని చేసినటువంటి ప్రయత్నానికి ముగింపు పడింది.